తొలి నుంచి కూడా విమలక్క గారు కేసీఆర్కు వ్యతిరేకంగా పోరాటం సాగిస్తూనే ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఒకవైపు కేసీఆర్ గారు ఉద్యమం చేస్తుంటే కేసీఆర్కి వ్యతిరేకంగా సమాంతర ఉద్యమం కూడా విమలక్క చేశారు. టఫ్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేశారు మీరు. రింగ్ రోడ్లు అక్కడ ఇక్కడంతా కూడా కొన్ని హింసాత్మకమైన సంఘటనలు కూడా ఆ రోజు మీ ఆధ్వర్యంలో చోటు చేసుకున్నాయంటారు. ఆ రోజు ఎన్నో కేసులు కూడా బనాయించారంటారు. ఎందుకు తొలి నుంచి కూడా మీరు కేసీఆర్ వ్యతిరేకంగా పనిచేస్తున్నారన్న విమర్శలు ఎందుకు వినిపిస్తున్నాయి? ఇది హింసాత్మకం అని అంటానికి వీల్లేదండి. హింస అనేటువంటిది కాదు. ఇది అంటే ఒక సింబాలిక్గా ఇట్లా చేస్తే వీళ్ళకు కొంచెం భయం అనేది ఉంటుంది. ఆ భయంతోటైనా వీళ్ళు ఈ రకమైనటువంటి అంటే ఇప్పుడు ఇందాక మీరు అన్నారు కదా సోనియా గాంధీ గారు ఇచ్చిండ్రు అంటే సోనియా గాంధీ గారు ఇచ్చింది వాస్తవమే. కానీ ఇక్కడ ప్రజల పోరాటాల ఒత్తిళ్ళు కూడా ఉన్నాయి. ఈ ప్రజలు చేసినటువంటి పోరాటాలు, ఇక్కడ కొంతమంది మరణం, అమరుల త్యాగం, ఇక్కడ అంతకుముందు నుంచి కూడా అమరుల త్యాగం ఇదంతా ఉంది, కలగలిసి ఉంది కనుకనే ఆ ప్రెజర్కులోనే వాళ్ళు అక్కడి నుంచి ప్రకటించిండ్రు. దానికి వాళ్ళు కూడా కొన్ని ప్రెజర్స్లోనే కొన్ని చోట్ల వదులుకొని కూడా ఇచ్చిండ్రు. సంతోషం ఆ మేరకు. నేనేమంటున్నానంటే మొదటి నుంచి కేసీఆర్కు వ్యతిరేకం కాదు ఇది. కేసీఆర్ గారికి పర్సనల్గా నాకు వారికి ఏమి ఏదో వేరే రకమైనటువంటి పొలం పంచాయతీ గెట్టు పంచాయతీ మాకేం లేవు. ఎక్కడ కూడా వారికి మాకు పర్సనల్గా ఏముంటుందండి? ఎవరి విధి విధానాలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి అంశం అయితే ఉన్నది. ఎందుకు అనాల్సి వస్తుంది అంటే గతంలో కామ్రేడ్ అమర్ని ఇక్కడ గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకుపోతున్నప్పుడు తెలంగాణ రాష్ట్రం రాకముందు ఇక్కడ హైదరాబాద్లో రెండోసారి అరెస్ట్ చేసినప్పుడు అదే కేసీఆర్ గారు నాకు డైరెక్ట్గా ఫోన్ చేసి, అమ్మ నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? నువ్వు నాకు సొంత చెల్లె లాంటి దానివి, నేను నీకు అన్నను, మనం ఎట్లా పట్టుకపోయినో అట్లా తెచ్చుకుందాం మనం, నువ్వెందుకు బాధపడుతున్నావు? అసలే బాధపడొద్దు, నీకేం సాయం కావాలన్నా నాకు చెప్పు, నేను చూసుకుంటా అని మాట్లాడినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. మరి అట్లాంటి వాళ్ళకి ఇవాళ కామ్రేడ్ అమర్ రాస్తున్న పాటలు ఎందుకు నచ్చట్లేవు? కామ్రేడ్ అమర్ చట్ట వ్యతిరేకమైన వ్యక్తిగా మీకు ఎట్లా కనబడుతున్నాడు? విమలక్క ఎట్లా కనబడుతుంది చట్ట వ్యతిరేకంగా? ఈ పాటలు ఎందుకు వ్యతిరేకంగా కనిపిస్తున్నాయి మీకని మేమే ప్రశ్నించాలి. మరి వాళ్ళని అడగాలి, మమ్మల్ని కాదు. కేసీఆర్ గారిని అడగాలి. మీరు నాకేసిన ప్రశ్న కేసీఆర్ గారికి వేస్తే చాలా కరెక్ట్గా ఉంటుంది అనేటువంటి నా అభిప్రాయం. ఎందుకంటే కేసీఆర్ గారికి మాకు ఎలాంటి పర్సనల్ ఇక్కడ అంశం కేసీఆర్ గారికి వ్యతిరేకంగా అంటే సమాంతరంగా మీరు కూడా ఉద్యమం చేశారు ఆ రోజు. అంటే ఆ ఉద్యమం అంటే కేసీఆర్ గారి ఉద్యమంతో సమానంగా మీరు కూడా ఉద్యమాలు చేశారు. అంటే ఉద్యమం అంటే అందరూ ఒకసారిగా ఒక కలగలుపుకొని చేసే ఉద్యమం. కానీ విమలక్క గారు ప్రత్యేకంగా ఎందుకు ఉద్యమం చేశారు? అంటే కేసీఆర్ వ్యతిరేకంగానా ఎట్లా అంటారు? కేసీఆర్కి వ్యతిరేకం కాదండి. కేసీఆర్కి వ్యతిరేకంగా అనేది కొంతమంది ఎవరు ప్రజలకు వ్యతిరేకంగా ఎవరు చేసినా వాళ్ళ పట్ల మా వైఖరి ఇట్లానే ఉంటుంది. గతంలో సీమాంధ్ర పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా మేము పోరాడినాం. ఇక్కడ ఉన్నటువంటి సెక్షన్స్ అన్నింటినీ కలుపుకొని పోయినాం. అట్లా అనుకుంటే టఫ్లో 300 దాదాపు 200 పైగా ఇవాళ సంఘాలు టఫ్లో ఉండే ఆనాడు. సరే ఇవాళ కొంతమంది తెలంగాణ రాష్ట్రం వచ్చినాక అన్నీ అయిపోయినాయిలే అనుకొని పోయినామా? కొంతమంది భ్రమంలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. సరే తెలంగాణ రాష్ట్రం వస్తే ఇదేదో మొత్తము అన్ని రకాలుగా బాగుపడిపోతుంది, సర్వరోగ నివారణ తెలంగాణ రాష్ట్రం వస్తేనే అనేటువంటిది మేము ఎన్నడూ ఆశించలేదు, మేము ఎన్నడూ చెప్పలేదు కూడా. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా కొన్ని సమస్యలు ఉంటాయి. కాకపోతే ఇంత తొందరగా ఇట్లా ఈ రకంగా నగ్నంగా బయటపడతారని మేము ఎక్స్పెక్ట్ చేయాలి. కాకపోతే ఈ రకమైనటువంటి నైజం ఉంటుందనేది మాకు తెలుసు. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఆయన వ్యవహార శైలి అదంతా చూస్తున్నటువంటి వాళ్ళం కనుక వాళ్ళ మనస్తత్వం ఎట్లుంటుందనేది మాకు తెలిసినటువంటి విషయమే. ఎందుకంటే వారికి రాజన్న గారికి చాలా స్పష్టంగా తెలుసు కేసీఆర్ గారు ఏంది, కేసీఆర్ గారి ఫ్యామిలీ ఏంది అనేటువంటిది అందరికీ తెలుసు. అందుకని వాళ్ళ కూరరాజన్న గారు కరీంనగర్ జిల్లానే కదా కూరరాజన్న గారిది. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటి అంశంలో వాళ్ళందరికీ కూడా పరిచయాలు ఉన్నటువంటి వాళ్ళు. అందుకని తెలుసు, అందరి గురించి తెలుసు, అంతా తెలుసు. ఇప్పుడు మాకు కూడా చెప్పేవాళ్ళు కేసీఆర్ గతంలో ఎట్లుండేవాడు, ఏం కథ ఏంటి అన్నట్టు. సరే అవన్నీ విషయాల తర్వాత. కానీ ఇవాళ ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ ఉద్యమంలో ఎవరెవరు ఎట్లాంటి పాత్ర పోషించిండ్రు, ఎట్లా ఉన్నారు ఏంటి అనేటువంటిది అది మనం చూడాలి. ఇంతవరకే పరిమితమై చూడాలి మనం. కానీ మిగతా విషయాల తర్వాత. కానీ ఏదేమున్నప్పటికీ కూడా తెలంగాణ ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల ఎవరు ఏం చేసినా సహించరంది, అంతే కదా. గతంలోనూ నేను మీ విమలక్కను, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.